హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మన గుంటూరులో ఉన్న బ్రాడీపేట్ 4/18 పావని ఆయిల్స్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ మనకి దొరికేది స్వచ్ఛమైన ఆయిల్ అనమాట. సో ప్రతి ఒక్కటి చూపిస్తాను. అండ్ అడ్రస్ వచ్చేసి మీకు ఇది కంకరగుంట తెలుసు కదా బ్రిడ్జ్ మీకు. సో అటు నుంచి రావచ్చు. అలానే బ్రాడీపేట్ 4/18 అనమాట. ఇది మనకి 4 సైడ్స్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి మీకు చూస్తే చక్కగాను కానీ కనిపిస్తుంది కదా బోర్డు, రెడ్ కలర్ అండ్ వైట్. సో అదే అనమాట. సో కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. సో మీకు రైట్ సైడ్ అనమాట. ఇది మీకు రైట్ సైడ్ టర్న్ అవుతే మీకు ఇది ఉంటుంది అనమాట. అడ్రస్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ డైరెక్ట్ లింక్ ఉంటుంది. సో ఇది అనమాట బ్రాడీపేట్ 4/14 పావని ఆయిల్స్. ఇది చక్కగానుగా నూనె. సో లేట్ చేయకుండా అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. అసలు ఎలా ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూసేద్దాం అనమాట. సో ఇదే అనమాట. సో కోల్డ్ ప్రెస్సింగ్ ఆయిల్ మిషన్ అనమాట. ఇది మిషనరీ. సో ఇక్కడ ఏంటి ప్రాసెస్ ఏంటి ప్రతి ఒక్కటి చూద్దాము. సో ఇది వచ్చేసి మీకు పల్లీలు, గ్రౌండ్ నట్స్ అంటాం కదా. సో ఇవే అనమాట గ్రౌండ్ నట్స్. ఇది ఆయిల్ ఎలా వస్తుందో కూడా మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. అలానే ఎండ్ వరకు అయితే చూడండి. అసలు ఏమేమి గ్రౌండ్ నట్స్ కానీ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ అనమాట. ప్రతి ఒక్కటి మీకు వివరంగా చెప్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇవి వచ్చేసి మీకు గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట. సో ఇది మీకు 3 kgs నుంచి ఉంటుంది. సో ఎవరైనా ఇలా స్వచ్ఛమైన ఆయిల్ ఇలా వేయించుకోవాలి అని అనుకుంటే 3 kgs ఖచ్చితంగా మీరు తెచ్చుకోవచ్చు. లేకపోతే ఇక్కడ స్వచ్ఛమైన ఆయిల్స్ ఆల్రెడీ రెడీ చేసిన ఆయిల్స్ కూడా ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇదే అనమాట కోల్డ్ ప్రెస్సింగ్ ఆయిల్ మిషన్. సో ఇక్కడ ఓనర్ అనమాట, ఓనర్ గారు. సో ఇది వచ్చేసి మీకు చాలా హార్డ్ వర్కింగ్ చేయాలి. అంత స్వచ్ఛమైన ఆయిల్ వస్తుంది అనమాట. హెల్త్ బెనిఫిట్స్ కూడా అంతే ఉంటుంది. చాలా హార్డ్ వర్కింగ్ ప్రాసెస్ ఇదంతా. బట్ మనకి హెల్తీగా తినాలనుకుంటే ఖచ్చితంగా ఇది సో యూజ్ అవుతుంది. సో బయట మార్కెట్లో కొనే కన్నా ఇది చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఎక్కువగా నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాను. అలానే గ్రౌండ్ నట్స్ కానీ ప్రతి ఒక్కటి గ్రౌండ్ నట్ ఆయిల్. అలానే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి మనకి. నువ్వుల నూనె, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. సన్ఫ్లవర్ ఆయిల్ అని, అలానే కొబ్బరి నూనె కూడా ఇక్కడే తీస్తారనమాట. మన కళ్ళ ముందే తీస్తారు. సో చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా రెడీ అవుతుందో. సో ఇది వచ్చేసి గ్రౌండ్ నట్ ఆయిల్. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఆయిల్ వచ్చే వరకు మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో అంత ఫ్రెష్ ఉందన్నమాట. అలానే ఇది జస్ట్ 1.5 అవర్ ప్రాసెస్ అనమాట. ఇలా 3 kgs గ్రౌండ్ నట్స్ ఆయిల్ వచ్చేస్తుంది చూడండి. సో ఇలా వచ్చిన ఆయిల్ని సో ఒక 1 వీక్ అలా స్టోర్ చేస్తే మొత్తం పిప్పంతా అడుక్కొచ్చేసి ఆయిల్ ఫామ్ అవుతుంది. సో అది కూడా మీకు చూపిస్తాను. సో మనకి గ్రౌండ్ నట్స్లో నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మనకి ఇట్లా పిప్పిలా ఉంటుందన్నమాట. సో చాలా హార్డ్ వర్కింగ్ ఇక్కడ, మామూలుగా లేదు అసలు. ఇద్దరు చాలా హార్డ్ వర్కింగ్ మెంబర్స్. సో స్వచ్ఛమైన ఆయిల్ మన గుంటూరులో ఇంత ఇస్తున్నారంటే చూడండి. సో మన గుంటూరులోనే ఇది స్పెషల్ వన్ పావని ఆయిల్స్. సో ఒకసారి అయితే ట్రై చేయండి అందరూ. సో ఇలా మేము గ్రౌండ్ నట్స్ తెచ్చుకోలేము, ఇక్కడ అవైలబుల్గా ఉంటాయా మీ దగ్గర ఆయిల్స్ అంటే ఖచ్చితంగా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో బాటిల్ ఇది వచ్చేసి మీకు వేరుశనగ నూనె. సో ఇట్లా ఉంటుందన్నమాట స్టోరేజ్ క్యాన్స్. సో మనకి వారం రోజులు అయిన తర్వాత పిప్ అనేది అడుగున ఉంటుంది. తర్వాత బాటిల్స్లో మీకు ఫిల్ చేస్తారనమాట. సో ఇవే అనమాట స్టోరేజ్ క్యాన్స్. ఇది వచ్చేసి మీకు పప్పు నూనె అనమాట. ఇది వచ్చేసి అనదర్ ఆయిల్ పప్పు నూనె. సో ఇట్లాంటి లార్జ్ కంటైనర్స్లో ఉంటాయి అన్నమాట మనకి స్టోరేజ్ క్యాన్స్. సో ఇది కూడా గ్రౌండ్ నట్ ఆయిల్. సో గ్రౌండ్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ మనకి పిప్ అనేది మిగులుతుంది. పైన ఆయిల్ అనేది వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలా బాటిల్స్లో అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. సో స్వచ్ఛమైన గ్రౌండ్ నట్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్. సో చూస్తున్నారు కదా పిప్పి. సో అలానే ఇక్కడ వచ్చేసి మీకు మీరు తెచ్చిన పల్లీని ఇలా ఎండబెట్టి నీట్గా సో మనకైతే ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తారనమాట నూనె. సో స్వచ్ఛమైన ఆయిల్ వస్తుంది. సో అలానే మీకు గ్రౌండ్ నట్స్ కానీ ఇలానే కొబ్బరి నూనె, ఎండు కొబ్బరి నూనె, నెక్స్ట్ చాలా ఉన్నాయి, సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె, చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి మీకు కోకోనట్ ఆయిల్ మేకింగ్, కొబ్బరి నూనె ఆయిల్ అనమాట. తలకి రాసుకోవచ్చు. అలానే మనం ఇంటేక్ అంటే మనం తినొచ్చు కూడా. సో హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అట్లా
ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ దిస్ మిషన్ అనమాట. ఇది ఆయిల్ చూడండి ఎంత ఎక్స్ట్రాక్ట్ అవుతుందో. సో మనం ఇది ఒక 1 వీక్ తర్వాత యూస్ చేసుకుంటే బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఇదంతా పల్ప్. సో మన గుంటూరు అనమాట, మన గుంటూరులో ఇది పావని ఆయిల్స్. సో మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? 6 months నుంచి వస్తున్నారు. ఎలా ఉంటుంది మీకు ఆయిల్స్ అవన్నీ? చాలా బాగుంది, ఆరోగ్యానికి మంచిది. ఇలా షాపులో తెచ్చుకుంటే వాళ్ళకు కల్తీ ఇచ్చి అనారోగ్యంగా హాస్పిటల్కి ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్కి అంత డబ్బు పే చేసే బదులు ఈ ఆరోగ్యానికి చాలా మంచిదని నేను ఇక్కడికి వస్తున్నాను. నాకు కూడా ఎక్కువగా మీరు ఏం ఆయిల్స్ తీసుకుని వెళ్తారు? తల కోసం వెంట్రుకలు వారిపోతున్నాయి కదా, కొబ్బరి నూనె. నెక్స్ట్ వంట వండుకోవడానికి మెనూ తయారు చేసుకోవడానికి శనగ నూనె, దీపారాధన, దేవుడి ముఖ్యం, దేవుడికి దీపారాధన తప్పకుండా. ఫుడ్కేమో ఫుడ్ ఆయిల్ తీసుకెళ్తాను. ఇక్కడ నుంచి అన్ని హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తాను. కొబ్బరి నూనె తప్పకుండా, అందరికి హెయిర్ ప్రాబ్లం కదా, కొబ్బరి నూనె చాలా స్పష్టంగా ఇది రాసుకున్న తర్వాత వెంట్రుకలు అసలు చాలా నల్లగా, చాలా బ్లాక్ వచ్చేసేసి ఊడిపోకుండా ఉన్నాయి. ఓకే, అయితే హెల్త్ బెనిఫిట్స్ బాగా అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇలా ప్యాకెట్స్ బయట కొనే కన్నా మనం సొంతగా ఇలా వేయించుకోవడం చాలా ఆరోగ్యానికి ముఖ్యం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. హలో ఆంటీ, మీ పేరు? మాధవి. ఓకే, అంటే ఆయిల్ ఏం తీసుకెళ్తున్నారు? ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటున్నానండి. సో ఎన్ని మంత్స్ నుంచి యూస్ చేస్తున్నారు? మేము దాదాపు 6-7 years నుంచి ఇక్కడే కొంటాము. 6-7 years నుంచి. ఓకే, ఇదివరకు వేరే చోట ఉండేది, మా హస్బెండ్ అక్కడ తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఇక్కడ మార్చిన తర్వాత ఈ మధ్యన 3 years నుంచి మేము ఇక్కడే. కరోనా టైంలో కూడా ఇదే వాడేవాళ్ళం మేము. ఓకే, బాగుంటుంది. నువ్వుల నూనె, వేతల నూనె 2 తీసుకెళ్తూ ఉంటాం మేము. ఓకే, కొబ్బరి నూనెను అన్ని ఇక్కడే మేము 3 వంటకి 2 యూజ్ చేస్తాం, నువ్వుల నూనె. ఓకే, తర్వాత ఏమో గ్రౌండ్నట్ ఆయిల్. ఓకే, బయట ప్యాకెట్స్ కి దీనికి ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? బయట ప్యాకెట్ లో కల్తీ కలుస్తుంది, ఇప్పుడు అందరూ చెప్తూనే ఉన్నారు కదా, అది వాడడం మేము ఎక్కువగా. ఇవే వాడతాం, ఏమన్నా కొంచెం పిండి వంటలకి అది వాడతాం, పొంగుతుందేమో అని. ఇప్పుడు నువ్వులు కూడా పొంగట్లేదు, బాగానే ఉంది, పొంగట్లేదు. ఓకే, ఇప్పుడైతే బాగుంటుంది కదా. మేము అసలు ఎప్పటి నుంచి ఇదే వాడతామండి. ఓకే, 3 ఏళ్ళ నుంచి 7 years అవుతుంది. మా హస్బెండ్ అక్కడ నుంచి తెచ్చేవారు, బ్యాంక్ నుంచి. అదే చెప్తాను, బ్యాంక్ దగ్గర ఉన్నాక వేరే చోట ఉన్నాక తెచ్చేవారు. కరోనా టైంలో కూడా మేము వీళ్ళ దగ్గరే వాడేవాళ్ళం. ఒక్క 4 నెలలు తీరదు, కానీ తర్వాత ఇప్పుడు ఇంటి దగ్గరే వాడతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో అంకుల్, మీ పేరు? మహేశ్వర్ రెడ్డి. ఇక్కడికి రావాలంటే అడ్రస్ చెప్తారా, ఎలా రావాలో? 4/18. ఓకే, ఓకే. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంకుల్ ఇది? 2019 నుంచి స్టార్ట్ చేశారు. 2019 నేను గుంటూరులో స్టార్ట్ చేశాను. ఓకే, అయితే ఇక్కడికి ఒక 6 నెలలు నుంచి ఈ సెంటర్. ఓకే, అంటే ఇక్కడ ఏమేమి అంటే వేరుశనగ విత్తనాలు, ఆయిల్ తీసే అన్ని రకాల ఆయిల్ తీయచ్చు. అయితే పామ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ తప్పితే గింజల నుంచి తీసే ఆయిల్ మొత్తం ఏ గింజలైనా సరే మీరు ఆయిల్ తీస్తారు. క్వాలిటీస్ ఉన్నాయా? స్పెషాలిటీ లేదు, ఒరిజినల్, అన్ని ఒరిజినల్. ఇప్పుడే ఏ ఆయిల్ అయినా ల్యాబ్ టెస్ట్ చేయించుకోవచ్చు అనుమానం. ఏ ఆయిల్ అయినా ల్యాబ్ టెస్ట్. అయితే మీరు ల్యాబ్ టెస్ట్ చేయించుకున్న వాళ్ళు 1 లీటర్ కొనుక్కున్నాను, మాకు కొద్దిగా పోసి మీరే పోసి సీలేసి మీ పేరు రాసి పెట్టి ల్యాబ్ టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే మీరు మీ తీసుకున్న ఆయిల్ కాకుండా వేరే ల్యాబ్ టెస్ట్ చేయించి కన్ఫర్మ్ కావాలి కదా, దానికోసం మీరు తీసుకునే ఆయిల్లో కొద్దిగా పోసి మీ పేరు రాసేసి ల్యాబ్ టెస్ట్ చేయించుకోండి. అంత ధైర్యంగా చెప్తున్నారు అంకుల్? కల్తీ అనేది లేదు, కల్తీ అనేది లేదు. చేస్తాం గింజలు. ఓకే, మా దగ్గర ఆయిల్ తీసుకునే వాళ్ళకి నేను చెప్తాను. ఓకే అంకుల్, ఈ గింజలు మేము తెచ్చి ఇచ్చినా మీరు వేస్తారు? ఓకే, మీ దగ్గర కూడా ఆయిల్స్ ఉంటాయా? ఆయిల్స్ మేము కూడా బెస్ట్ క్వాలిటీ గింజలు వాడతాం. ఓకే, గింజలు చూసారు కదా, చూసాను బాటిల్స్. ఏ గింజలు వాడతాము? ఓకే, బెస్ట్ క్వాలిటీ కూడా వాడతాం. ఓకే, అంటే బెస్ట్ క్వాలిటీ ఎక్కువ. ఇప్పుడు 3 రోజులు గింజలు అయిపోయి. ఓకే, నిమ్మ ఎక్కువ తీసుకురావాలి. ఓకే, నిమ్మ ఎక్కుంటే పత్రాలు వెళ్ళిపోతాయి. ఓకే, బెస్ట్ క్వాలిటీ దొరికితేనే వాడతాం, లేకపోతే 4 రోజులు 10 రోజులు అయినా ఆయిల్ లేకుండా ఆపేస్తాం. మీరు తెచ్చుకుంటే ఎప్పుడైనా వేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. సో నేనైతే ఇంటికైతే ఒకటి కోకోనట్ ఆయిల్ అండ్ ఫుడ్కి సంబంధించింది గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట. అమ్మ ఎక్కువగా ఇవే యూస్ చేస్తుంది. సో ప్యూరిటీ చెప్తున్నా కదా, సో ఇక్కడ మనకి గ్రౌండ్ నట్ ఆయిల్ పిప్పి అంటారు కదా, ఇక్కడ ఉంటుంది. సో ఇది ఒరిజినల్ అనమాట. సో అందుకనే ఎప్పుడు నేను ఇక్కడే తెచ్చుకుంటాను. సో మీరు కూడా ట్రై చేయండి.